అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. జూలై 30, 2026 గురువారం. సో ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనే క్లారిటీకి వీడియోలో తెలియజేస్తాను చూడండి. నెట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లని క్లారిటీగా తెలియజేస్తుంది. తెలుసుకునే ముందు నిన్న ముల్కల్చిరు మార్కెట్ యావరేజ్ అంతా 270, 280 రూపాయల లోపల యావరేజ్గా మార్కెటే జరిగింది. కాకపోతే టాప్ రేట్ ఒక్క లాట్ మాత్రం, అది కూడా 350 రూపాయలు. ఆ పక్క ఆ లాట్ తీసేసినట్టయితే మార్కెట్ యావరేజ్ అంతా 270, 280 రూపాయల లోపల ఈరోజు అంటే నిన్న ముల్కల్చిరు మార్కెటే జరిగింది. ఇంకా అంగళ్ళు వచ్చేసి 320, 330 రూపాయలు సూపర్ టాపు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా స్టార్టింగ్ మండి అయితే ఫస్ట్ యాక్షన్ మండి లైన్లో మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఈరోజు వచ్చేసి ఒక 5-10% మరి దిగుమతి తగ్గింది ఓవరాల్గా. అంటే ఫస్ట్ యాక్షన్ మండి లైన్ మాట్లాడుకున్నా, అలాగే రెండు యాక్షన్ మండి లైన్ మాట్లాడుకున్నా, ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే మళ్ళీ ఒక 10% మరి దిగుమతి అయితే తగ్గింది. చూద్దాం వెలంబాట్లో ఏమన్నా ఫాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా నిన్నటి రేట్లే ఉండే ఛాన్సెస్ ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే నెట్తో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఉంటుంది. ఇంకా కలికిరి 150, 160 రూపాయలు సూపర్ టాపు. కలికిరి మార్కెట్ కూడా డౌన్గానే ఉంది. నిన్న ఇదే రేట్లో వెళ్తున్నాయి, ఈరోజు కూడా అదే రేట్లో అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. ఒక 5-10% మేర దిగుమతి తగ్గింది. మరి ఈ రేట్లు కూడా ఎంత మాత్రం ఉండే ఛాన్సెస్ ఉంటాయని చూడాలా. ఇంకా నోవా కాంబో వచ్చేసి మనకి కాదర్ ఫర్టిలైజర్స్, ఇంకొకటి శ్రీలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, రైతు మిత్ర అగ్రోనేట్స్, హర్ష ట్రేడర్స్, తర్వాత మనకి మహాలక్ష్మి విజయశ్రీ, మన నోవా డీలర్స్ ఎవరైతే అక్కడైతే నోవా కాంబో అందుబాటులో ఉంది. లేదా ఆన్లైన్ బుకింగ్ అయితే స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.